100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇప్పటికే కేసీఆర్ తరపు అడ్వకేట్ వాదనలు వినిపించగా నేడు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కరెంటు కొనుగోళ్లు, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై సీజే ధర్మాసనం తీర్పుకు రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఎక్కడా వివాదాలకు పోలేదని తెలిపారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని కోర్టుకు వివరించారు. విలేకరుల సమావేశంలో ఆయన ఎక్కడా వివాదాస్పద అంశాలు మాట్లాడలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం ముందుకొచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు వాద ప్రతివాదాలు జరిగాయి. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్కు నెంబర్ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్ అభియోగాలు మోపిన నేపథ్యంలో పిటిషన్పై వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.